హలో గైస్, ఈ వీడియోలో మన టీమిండియా ఈ ఏడాది రాబోయే నెలల్లో బ్యాక్ టు బ్యాక్ సిరీస్లతో ఫుల్ బిజీగా ఉండబోతుంది. హోమ్ సిరీస్ల నుండి విదేశీ టూర్ల వరకు అసలు ఈ సంవత్సరం మిగిలిన రోజుల్లో టీమిండియా ఏ దేశాలతో తలపడుతుంది, షెడ్యూల్ ఎలా ఉంది, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మొదటగా ఈ జూన్ నెలలోనే ఆఫ్ఘనిస్తాన్ టీం ఇండియాలో పర్యటించనుంది. జూన్ 6 నుంచి ఒక ఏకైక చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. ఆ తర్వాత జూన్ 13 నుంచి 17 వరకు 20 తేదీల్లో 3 వన్డేల సిరీస్ అయితే జరుగుతుంది. ధర్మశాల, లక్నో, చెన్నై స్టేడియాల్లో ఈ మ్యాచ్లు అయితే జరగబోతున్నాయి. ఇక ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ముగిసిన వెంటనే మన టీమిండియా యూరోప్ పర్యటనకు వెళ్తుంది. జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్తో 2 T20 మ్యాచ్లు అయితే జరుగుతుంది. ఇక ఆ వెంటనే అసలైన సమరం మొదలవుతుంది. ఎంతగానో ఎదురు చూసే జూలై 1 నుంచి జూలై 19 వరకు ఇంగ్లాండ్ వేదికగా 5 మ్యాచ్ల భారీ T20 సిరీస్, అలాగే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగుతుంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ లాంటి ప్రతిష్టాత్మక మైదానాల్లో మనోళ్ళు అయితే రెడీ అయితే అవుతున్నారు. ఆ వెంటనే జూలై చివరిలో జింబాబ్వేతో 3 T20ల సిరీస్ కూడా ఉంది. ఈ మ్యాచ్లు జూలైలో అయినాక కొంచెం గ్యాప్ తర్వాత సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటించనుంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 3 వరకు 3 వన్డేలు, ఆ తర్వాత అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 17 వరకు 5 మ్యాచ్ల భారీ T20 సిరీస్ ఇండియాలో జరుగుతుంది. లక్నో, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరు స్టేడియాల్లో ఈ మ్యాచ్లు అయితే జరుగుతాయి. ఇక ఈ ఏడాది చివరిలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ చివరి వరకు టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తుంది. అక్కడ ఏకంగా 5 T20లు, 5 వన్డేలు మరియు 2 టెస్ట్ మ్యాచ్లు అయితే లాంగ్ సిరీస్ అయితే ఆడనుంది. ఈ టూర్ మన జట్టుకు ఒక బిగ్ ఛాలెంజ్. ఇక డిసెంబర్ నెలలో శ్రీలంక జట్టు ఇండియాకి రానుంది. డిసెంబర్ 13 నుంచి 19 వరకు 3 వన్డేల సిరీస్తో పాటు ఈ ఏడాది షెడ్యూల్ అయితే ముగుస్తుంది. సో చూసారు కదా గైస్, ఈ ఏడాది మొత్తం మన టీమిండియా అయితే ఫుల్ బిజీ అయితే ఉంది షెడ్యూల్ మొత్తం. సో మీకు ఈ మ్యాచెస్లో ఏది దీనికోసం ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.